సో హాయ్ మామ, మనం ప్రీవియస్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం బ్రీఫ్గా చెప్పేస్తా ఒక 1 minute. ఇప్పుడు మనం ఏమైందంటే మనం ఐసోమర్సిజం డిస్కస్ చేసుకున్నాం ఒకటి, ఇంకోటి ద క్రోమాటిక్ నెంబర్ 4 కలరింగ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం, ఇంకా మనం స్పానింగ్ ట్రీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ ట్రీ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ట్రీ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీ అంటే ఏంది, తర్వాత మనకు బైనరీ ట్రీ అని ఉంది దీని గురించి తెలుసుకుందాం. సో ఈ టాపిక్ అలా కవర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎలా వెళ్దామంటే, సో హామిల్టన్ గ్రాఫ్స్ అంటే ఏంది, యూలర్ గ్రాఫ్స్ అంటే ఏంది, అంటే యూలర్ సర్క్యూట్ అనేది యూలర్ గ్రాఫ్లో కవర్ అయిపోద్ది మనకు, యూలర్ ఫార్ములా యూలర్ సర్క్యూట్. సో ఈ రెండు టాపిక్ అంటే మ్యాక్సిమం మనకి యూనిటీ కవర్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఏం చేసుకుందాం అంటే ప్లేనర్ గ్రాఫ్స్ అంటే ఏందని షార్ట్లో ఒక మల్టీగ్రాఫ్ అనే ఒక వీడియోలో చేసేసుకుంటే మనకు ఈ యూనిట్ అనేది అయిపోద్ది. ఈ డైరెక్ట్ గ్రాఫ్ అంతా నెసరీ ఏం కాదు, మ్యాక్సిమం దిగదు. సో నెక్స్ట్ అనేది 4th యూనిట్ వెళ్ళిపోదాం. 4th యూనిట్ ఎలా చెప్పుకుందాం అంటే మనం 4th యూనిట్ మ్యాక్సిమం మొత్తం అసలు పర్మిటేషన్ అంటే ఏంది, కాంబినేషన్స్ అంటే ఏంది. సో ఫస్ట్ థింగ్ పర్మిటేషన్ కాంబినేషన్ అంటే విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్, మొత్తం ఈడి దాకా అదే పోర్షన్. ఈ పోర్షన్ మొత్తం ఈడి దాకా మొత్తం నేను ఏం చేస్తుంటే ఒకటే వీడియోలో చెప్తా. మ్యాక్సిమం లెంత్ ఒక 25 to 30 minutes ఉండొచ్చు, అంటే 4th యూనిటే కవర్ అయిపోతుంది మనకు. సో కంపల్సరీ దిగాల్సిన క్వశ్చన్ అనమాట, అంటే దీనిలోకి వెళ్ళి ఒక్కొక్క వీడియోలో పక్క 5 marks కంఫర్ట్. నెక్స్ట్ ద బైనామియల్ అండ్ మల్టీనామియల్ థియరం ఒక వీడియో, బైనామియల్ కోఎఫిషియంట్, ద ప్రిన్సిపల్ ఇంక్లూజన్, ఈ దాకా మనకు 4th యూనిట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను చెప్పుకున్నట్టు ట్రీస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ బైనరీ ట్రీస్ అంటే ఏందని చూసుకుందాం అంతే. సో నెక్స్ట్ వీడియోలో హామిల్టన్ గ్రాఫ్స్ అంటే ఏంది చూసుకుందాం, నెక్స్ట్ వీడియోలో యూలర్ గ్రాఫ్స్ అంటే ఏంది చూసుకుందాం, నెక్స్ట్ ప్లేనర్ గ్రాఫ్స్ అంటే ఏందో చూసుకుందాం, నెక్స్ట్ మల్టీగ్రాఫ్స్. వీటితో మనకు చాప్టర్ సమాప్తం అయిపోతుంది. సో వెళ్ళిపోదాం డైరెక్ట్. సో ట్రీస్ అంటే ఏంది, యాక్చువల్గా ట్రీస్ అంటే ఏంది. సో ఫస్ట్ థింగ్, ఏ ట్రీ ఈజ్ ఏ ఎసైకలిక్ గ్రాఫ్. గుర్తుపెట్టుకోండి, ఎసైకలిక్ గ్రాఫ్. దట్ మీన్స్ అంటే ఎసైకలిక్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ హ్యావింగ్ నో సైకిల్, ఇట్స్ ఎడ్జెస్ ఆర్ కాల్డ్ బ్రాంచెస్. అంటే ఎడ్జెస్ మన బ్రాంచెస్ అంటాం, ఇది ఒక సపరేట్ పార్ట్. ఇప్పుడు నేను ఏమంటే ఇది మనం ఏమంటా, దీన్ని సైకిలిక్ ఉంది కాబట్టి ఇది గ్రాఫ్ అంట, నేను ఇది గ్రాఫ్ అంట. సో G(V, E), సో గ్రాఫ్. సో దీన్ని ఏమంటా అంటే ఇవి అనేది మనం ఏమంటాం, గ్రాఫ్లో వర్టిసెస్ అంటాం, దీన్ని ఎడ్జెస్ అంటాం. సో దీన్ని నేను ట్రీ ఎలా కన్వర్ట్ చేస్తాను అంటే చూడండి, ఇది ఏముంది సైకిలిక్ ఉందా, లేదు, దీన్ని ఏమంటాం మనం ఎసైకలిక్ గ్రాఫ్ అంటాం. సేమ్ ఇది ఎసైకలిక్ గ్రాఫ్ అంటాం, కానీ మనం ఇక్కడ ఈ వర్టిసెస్ అంటాం కదా, ఇక్కడ మనం ఏమంటాం అంటే నోడ్స్ అంటాం. మీకు ఐడియా ఉంది, డిబిఎంఎస్ వచ్చేసి డిఎస్ వచ్చేసే ఉంటారు. దీన్ని ఏమంటాం అంటే దీన్ని ఏమంటాం మనం అంటే ఇంటర్నల్ నోడ్స్ అని చెప్పి ఇలా కనిపిస్తాం. దీన్ని ఏమంటాం అంటే బ్రాంచెస్ అంటాం ఇలా. సో ఇది ఓవరాల్ మనకు కనపడుతుందా మీకు. సో బ్రాంచెస్ అంటాం, ఓకేనా. అంటే ఎ ట్రీ ఈజ్ ఏ కనెక్టెడ్ ఎసైకలిక్ గ్రాఫ్, అంటే ఏ కనెక్టెడ్ గ్రాఫ్ దట్ హ్యావ్ నో సైకిల్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ బట్ డజంట్ హ్యావ్ ఎనీ సైకిల్, సేమ్ గ్రాఫ్ బట్ డజంట్ హ్యావ్ ఎనీ సైకిల్. హియర్ వర్టెక్స్ని మనం ఇక్కడ నోడ్స్ అంటాం, అక్కడ ఎడ్జెస్ని ఇక్కడ బ్రాంచెస్ అంటాం. సో అంతే. సో టర్మినాలజీ చూద్దాం, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రీ అని చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రీ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ గ్రాఫ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి మనం ఏమంటాం, ఫస్ట్ థింగ్ నోడ్స్ అంటాం, దీన్ని మనం బ్రాంచెస్ అంటాం. సో చూద్దాం. సో ప్రాపర్టీ ఫస్ట్ రూట్ నోడ్. రూట్ అంటే టాప్ మోస్ట్ ఆఫ్ ఎ రూట్, అంటే చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం ఏమంటాం, రూట్ నోడ్ అంటాం. రూట్ నోడ్ ఎట్లా అంటామంటే ఇట్ ఈస్ ఎ టాప్ మోస్ట్ నోడ్ ఆఫ్ ఎ ట్రీ. సో ఫస్ట్ ప్రాపర్టీ రూట్ నోడ్. సెకండ్ ప్రాపర్టీ నోడ్ అంటే ఏంటంటే, నోడ్ అంటే నీకు ముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ నోడ్. ఎందుకు నోడ్ అంటున్నాం అంటే ఒక ఎలిమెంట్ అనేది దీనిలో కంటైన్ అంటే స్టోర్ అనేది చేసుకుంటుంది. చూడండి, నోడ్ అన్ ఎలిమెంట్ కంటైనింగ్ డేటా అండ్ దట్ లింక్స్ టు ద అదర్ నోడ్స్. చూడండి, ఎలిమెంట్ కంటైనింగ్ ద డేటా దట్ లింక్స్ టు ద అదర్ నోడ్. గ్రాఫ్లోనే అర్థమవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, నోడ్ అంటాం. నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఏమంటాం, ద కనెక్షన్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ నోడ్. అంటే ఇప్పుడు ఈ పేరెంట్ తీసుకుందాం అనుకో, ఇది చైల్డ్ పేరెంట్ అంటే పేరెంట్కి కొన్ని చైల్డ్స్ అనేవి ఉంటాయి. చైల్డ్ ఎలా అంటాం అంటే ఇప్పుడు పేరెంట్ ఏంటంటే పేరెంట్కి చైల్డ్స్ ఉంటాయి, చైల్డ్ అనేది ఏమంటే చైల్డ్కి పేరెంట్ ఉంటుంది, అంతే. అంటే రివర్స్ అయిపోయినా అంతే. ఇప్పుడు ఎడ్జెస్ అన్నాగా మనం, ఎడ్జెస్ అంటే ఏమని చెప్పుకున్నాం, ద కనెక్షన్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్. సో ఇది పేరెంట్ అనుకుంటే, ఇది చైల్డ్ అనుకుంటే, కనెక్షన్ బిట్వీన్ దీన్ని మనం ఎడ్జెస్ అంటాం, ఓకేనా. సో దీన్ని ఎడ్జెస్ అని అనొచ్చు, బ్రాంచెస్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ పేరెంట్, ఏ నోడ్ దట్ హ్యాస్ 1 or more చిల్డ్రన్. సో ఇది కూడా పేరెంట్. ఎందుకు, ఏ నోడ్ దట్ హ్యాస్ 1 or more చిల్డ్రన్. అర్థమైంది కదా, ఇంతకుముందు డెఫినేషన్. చైల్డ్ అంటే ఏ నోడ్ దట్ డిసెండ్స్ ఫ్రమ్ ద అనదర్ చైల్డ్. అంటే ఒక నోడ్ అనేది అనదర్ నోడ్కి వెళ్ళి ఫామ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ ప్రిసెంట్స్, అంటే ఒక నోడ్కి వెళ్ళి ఫామ్ అవుతుంది, దీన్ని మనం చైల్డ్ నోడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, చైల్డ్ నోడ్ అంటాం. సో ఇక్కడ మనం దీన్ని చైల్డ్ నోడ్ అంటాం. ఈ లీఫ్ నోడ్ అంటే ఏంటంటే ఏ లీఫ్ నోడ్ దట్ హ్యాస్ నో చిల్డ్రన్. అంటే ఇది చూసారా, ఇది లీఫ్ నోడ్ అంటాం మనం. అంటే దీనికి చిల్డ్రన్స్ ఉందా, లేదు. సింపుల్ ప్రాపర్టీస్ ఏం లేదు, మీరు ఆల్రెడీ డిఎస్లో నేర్చుకుందే మీరు డేటా స్ట్రక్చర్స్లో. సో ఫస్ట్ నోడ్ అంటే ప్రాపర్ రూట్ నోడ్ టాప్ మోస్ట్ నోడ్ అంతే రాసేస్తారు మీరు. నోడ్ అంటే ఏ నోడ్ దట్ కంటైన్స్
అంటే దట్ కంటైనింగ్ ద డేటా లింక్స్ టు ద అదర్ నోడ్. అంటే ఎడ్జ్ అంటే ద కనెక్షన్ బిట్వీన్ టూ నోడ్స్, ఎడ్జ్ అని అనొచ్చు, బ్రాంచ్ అని అనొచ్చు. పేరెంట్ నోడ్ అంటే ఏ నోడ్ దట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ చిల్డ్రన్. సో చైల్డ్ అంటే ఏ నోడ్ దట్ డిస్టెన్స్ ఫ్రమ్ అంటే ఇంకో నోడ్లోకి వెళ్ళి ఫామ్ అయింది కాబట్టి దాని చైల్డ్ నోడ్ అంటారు. తర్వాత లీఫ్ నోడ్ దట్ హ్యాస్ నో చిల్డ్రన్. సో ఇది దాకా మనకు నోడ్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోయింది. ట్రీస్ అండ్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చూద్దామంటే మనం నెక్స్ట్ బైనరీ ట్రీ అంటే ఏందో చూసుకుందాం. సో ఈ బైనరీ ట్రీ అంటే ఏంటంటే మెయిన్ థింగ్ సింపుల్ చూడండి. బైనరీ ట్రీ ఈజ్ రూటెడ్ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ అట్ ఇట్స్ మోస్ట్ 2 చిల్డ్రన్. అంటే ఏం చెప్తుందంటే ఒక నోడ్కి మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండాలి. 2 కన్నా ఎక్కువ దాటొద్దు అది చెప్తుండు. ఎట్ మోస్ట్ అంటే అట్లీస్ట్ అంటే తక్కువలో తక్కువ, ఎట్ మోస్ట్ అంటే ఎక్కువ 2 ఉండాలి అంతే. ఎక్కువ 2 పెట్టుకోవాలి, 2 కన్నా ఎక్కువ పెట్టుకుంటే అది బైనరీ ట్రీ అన్నాం. అదే పాయింట్. ఏ బైనరీ ట్రీ ఇస్ అ రూటెడ్ ట్రీ in which each node has at most 2 children. Each child in a binary tree is designated either a left child or a right child. అంటే లెఫ్ట్ కన్నా ఉండొచ్చు, రైట్ కన్నా ఉండొచ్చు చైల్డ్ అని చూపెడతాం. సో ఇది దీని ఏమంటాం మనం ట్రీ అంటాం బేసిక్గా. ఎందుకంటే నోడ్స్ ఉన్నాయి, దానికి కనెక్టెడ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని చూడండి, ఇది రూట్ నోడ్కి ఎన్ని ఉన్నాయి నీకు మ్యాక్సిమం 2 ఉన్నాయి. దీనికి ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం 2 ఉన్నాయి. ఇది మినిమం 1 ఉంది. సో దీన్ని ఏమంటాం అంటే బైనరీ ట్రీ అంటాం. ఎందుకు బైనరీ ట్రీ అంటున్నాము అంటే అట్మోస్ట్ 2 ఉన్నాయి, మ్యాక్సిమం 2 ఉన్నాయి, అట్లీస్ట్ 1 ఉండొచ్చు, అట్మోస్ట్ అన్నాం 2 ఉండాలి, మ్యాక్సిమం 2 దాటదు. నువ్వు ఎన్న పెట్టుకో 2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 అంటే దీని బైనరీ ట్రీ. ఇక్కడ చూసుకుందాం ఒకసారి, ఇది బైనరీ ట్రీ. దీన్ని ఏమంటాం చూడండి 1 2 3 అట్మోస్ట్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి చైల్డ్స్ ఇక్కడ రూట్కి. సో ఇట్ ఈస్ నాట్ బైనరీ ట్రీ, అంతే సింపుల్. సో ఇప్పుడు బైనరీ ట్రీ టైప్స్ చూద్దాం, టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ చూద్దాం. సో ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రీ ఇన్ విచ్ ద ఇంటర్నల్ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్. అంటే ఇంటర్నల్ నోడ్స్ ఉంటాయి చూసారా, ఇంటర్నల్ నోడ్స్కి ఎగ్జాక్ట్లీ 2 ఉండాలి. సో ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏంటి శివ అంటే ఇప్పుడు నువ్వు రూట్ నోడ్ రాసావా, ఇప్పుడు ఇవి ఉండే చూసినా దీన్ని ఇంటర్నల్ నోడ్స్ అంటాం మనం, దీన్ని ఇంటర్నల్ నోడ్స్ అంటాం. సో అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఇస్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఇంటర్నల్ నోడ్ మ్యాక్సిమం ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్. సో చూద్దాం, ఇది మనకు రూట్ నోడ్, ఇది మనకు ఇంటర్నల్ నోడ్. అంటే ఇంటర్నల్ నోడ్ 2 చిల్డ్రన్స్ ఉండాలి, లేకపోతే ఏ చిల్డ్రన్స్ ఉండదు ఎగ్జాక్ట్లీ అన్న. సో ఇది ఇంటర్నల్ నోడ్. సో ఇంటర్నల్ నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఓకే సాటిస్ఫై. దీనికి అసలు నోట్సే లేవు, నోట్స్ లేకపోతే ఏం కాదు. సో దీనికి ఇంటర్నల్ నోడ్ ఇది కూడా కదా, దీనికి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ ఎ బైనరీ ట్రీ. ఇప్పుడు ఇది చూద్దాం, చూడండి ఎగ్జాక్ట్లీ ఉండాలి 2, లేకపోతే ఎన్ని ఉండొద్దు. సో దీనికి చూడండి రూట్ నోడ్ 2 ఉన్నాయి, ఇది ఇంటర్నల్ నోడ్స్ అయితే దీనికి చూడండి 2 ఉన్నాయి, ఓకే సాటిస్ఫై. కానీ దీనికి చూడండి ఒకటే ఉంది. అంటే ఇది ఎలా ఉందంటే ఇలా ఉంది, ఇంటర్నల్ నోడ్స్కి ఫస్ట్ దానికి 2 ఉన్నాయి, ఇది సాటిస్ఫై. బట్ దీనికి ఒకటే ఉంది ఎగ్జాక్ట్లీ అన్నాడు చూడు, ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్. సో ఇది అనేది కాదు ఫుల్ బైనరీ ట్రీ. సో మీకు ట్రీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నావు, దాంతోపాటు డెఫినేషన్ క్లియర్. బైనరీ అంటే ఏముంది, అట్మోస్ట్ 2 ఉండాలి, అంటే మ్యాక్సిమం 2 ఉండాలి. ఈ ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఇంటర్నల్ నోడ్స్ లింక్ అయి ఉంటాయి, ఇంటర్నల్ నోడ్స్ ఏమి ఉండాలంటే ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్స్ ఉండాలి, అంతే. సో ఇది దాకా అయిపోయింది. నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఇఫ్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ఎ ఫుల్ బైనరీ ట్రీ ఆర్ సేమ్ లెవెల్. అంటే లెవెల్స్ అంటే ఏంటంటే శివ అంటే ఇప్పుడు నువ్వు డయాగ్రామ్ గీస్తుంటావు చూడు, ఇక్కడ చూపిస్తా. అంటే ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, అంటే దీన్ని లెవెల్స్ అంటాం అనమాట మనం. ఇది ప్రాపర్టీ కింద కూడా రాసుకోవచ్చు మీరు ఎగ్జాంపుల్. సో చూడండి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ లెవెల్లో అండ్ ఫుల్ బైనరీ ట్రీ ఎట్ సేమ్ లెవెల్. అంటే ఒకటే లెవెల్లో ఎండ్ అయిపోయింది చూసారా మొత్తం. అంటే ట్రీ అనేది ఒకటే లెవెల్లో ఎండ్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. దీన్ని ఏమంటే చూడండి ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఏమైంది, ఈ లెవెల్ ఎండ్ అయిపోయింది ఈ లెవెల్లో. సో సెకండ్ లెవెల్ ఇది ఎండ్, సో థర్డ్ లెవెల్ ఇది ఎండ్. సో దీన్ని మనం ఏమంటారంటే ఫుల్ కంప్లీట్ బైనరీ ట్రీ అనము. సో ఫస్ట్ బైనరీ ట్రీ అంటే ఏంది, అట్మోస్ట్ 2 ఉండాలి, అర్థమైంది. అట్మోస్ట్ 2 ఉండాలి అంటే మినిమం మ్యాక్సిమం 2 ఉండాలి, దానికన్నా తక్కువ ఉండదు, దానికన్నా ఎక్కువ ఉందనుకో అది బైనరీ ట్రీయే కాదు ఫస్ట్ థింగ్. తర్వాత ఫుల్ బైనరీ ట్రీ. సో ఈ ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఫుల్ బైనరీ ట్రీ అంటే ఇంటర్నల్ నోడ్స్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ 2 ఉండాలి. ఇంటర్నల్స్ అంటే ఏంటంటే ఇవి మధ్యలో ఇవి ఇంటర్నల్ నోడ్స్, ఇవి ఇంటర్నల్ నోడ్స్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అన్నావు. సో శివ ఇది ఇప్పుడు నువ్వు ఫుల్ బైనరీ ట్రీ అంటావు అంటే అవును అంటే, ఎందుకంటే ఇంటర్నల్ నోడ్స్కి ఎగ్జాక్ట్లీ 2 ఉన్నాయి, అర్థమైందా, ఎగ్జాక్ట్లీ 2. సో దీని అనొచ్చు. సో అట్మోస్ట్ బైనరీ ట్రీ మనకి ఇది లాస్ట్. అట్మోస్ట్ అంటే ఏంటంటే అట్మోస్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ ఇస్ ఎ బైనరీ ట్రీ దట్ సాటిస్ఫై 2 ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ ద లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ ద పాసిబుల్ దట్ హ్యాస్ లీస్ట్. మీకు చూడండి ఆల్ ద లెవెల్స్ అంటే లెవెల్స్ అంటే మీకు అర్థం ఆర్ కంప్లీట్లీ ఫిల్ ఎక్సెప్ట్ పాసిబుల్లీ దట్ ద లాస్ట్ లెవెల్, అంటే లాస్ట్ లెవెల్ తప్పించి. సో ద లాస్ట్ లెవెల్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఫిల్డ్ విత్ లెఫ్ట్ టు రైట్. అంటే లాస్ట్ లెవెల్ అనేది ఇది లాస్ట్ లెవెల్ అనుకున్నాం అనుకో, లెఫ్ట్ నుండి ఫిల్ అయిపోవాలి, డైరెక్ట్ రైట్ ఫిల్ అయిపోతే కాదు, లెఫ్ట్ నుండి ఫిల్ అయిపోవాలి. ఇంకోటి ఏమంటుందంటే ఆల్ ద లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ ద పాసిబుల్ ఆఫ్ లాస్ట్ లెవెల్.
అర్థమైందా? సో చూద్దాం ఇప్పుడు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూద్దాం అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ లెవెల్, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3. ఈ లెవెల్ 3 చూడండి అన్నీ ఒకటే లెవెల్లో కంప్లీట్ అయినాయి. ఫస్ట్ థింగ్ లెవెల్ 3లో ఇట్స్ కంప్లీటెడ్. కానీ ఇది ఏముంది చూడండి, లెఫ్ట్ నుండి ఫిల్ అయింది, లెఫ్ట్ నుండి ఫిల్ అయింది. ఇది చూడండి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. చూడు ఇక్కడ లెఫ్ట్ అనేది లేదు, నీకు లెఫ్ట్ నోడ్ అనేది లేదు. సో అర్థమవుతుంది, లెఫ్ట్ నోడ్ అనేది లేదు. దీన్ని మనం ఏమంటాం అంటే ఎట్మోస్ట్ కంప్లీట్ బైనరీ అన్నాం. దీన్ని ఎట్మోస్ట్ బైనరీ అంటాం. అంటే ఆల్ ద లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ ద పాసిబుల్ ఆఫ్ లాస్ట్ లెవెల్. అంటే అన్ని లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి, కానీ ఎక్సెప్ట్ అంటే లాస్ట్ లెవెల్ అనేది ఫిల్ కావద్దు కంప్లీట్గా. సో ఇక్కడ ఫిల్ అయిందా కంప్లీట్గా, అంటే ఇక్కడ ఇంకోటి ఉంటే ఫిల్ కంప్లీట్లీ అంటే ఇక్కడ ఫిల్ కావాలి. సో ఇదో కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే లెఫ్ట్ నుండి రైట్ ఫిల్ అవ్వాలి. స్ట్రిక్ట్లీ ఫిల్డ్ దట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ డైరెక్ట్ రైట్ అయింది కాబట్టి ఇది కాదు, ఇది కండిషన్. సో అర్థమైందా? సో బ్రీఫ్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. బైనరీ అంటే ఏం లేదు, ఎగ్జాక్ట్లీ అంటే అట్మోస్ట్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండాలి. 2 చిల్డ్రన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ, మ్యాక్సిమం 2 ఉండాలి అంతే. 2 కన్నా ఎక్కువ ఉంటే అది కాదు. సో ఫుల్ బైనరీ అంటే ఇంటర్నల్ నోడ్స్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్స్ ఉండాలి. తర్వాత నీకు కంప్లీట్ బైనరీ అంటే ఏంటంటే అన్ని లెవెల్స్ అనేది సేమ్ ఎండ్ అయిపోవాలి. అంటే అన్ని లెవెల్స్ అనేది సేమ్ ఎండ్ అయిపోవాలి. ఇదేంటంటే లెవెల్స్ ఎండ్ అయిపోవాలి కానీ లెఫ్ట్ నుండి రైట్ ఉండాలి, అది అట్మోస్ట్. సో ఫస్ట్ ఏం చేస్తావు, ట్రీ అని రాసి దాని ప్రాపర్టీస్ రాసుకుంటే బైనరీ ఆడితే బైనరీ రాసి అండ్ టైప్స్ ఆఫ్ బైనరీ రాస్తావు. ఇది దాకా వీడియో అనేది సమాప్తం. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేసుకుందాం అంటే నేను హామిల్టన్ గ్రాఫ్ అంటే ఏందో చూసుకుందాం నెక్స్ట్ వీడియో. సింపుల్ అంటే షార్ట్ వీడియోలు చూసేసుకుందాం. సో రైట్, థ్యాంక్ యూ మెంబర్స్. చిన్న రిక్వెస్ట్ ఏం లేదు, ఒక లైక్ కొట్టండి అంతే, మీ ఇష్టం. లైక్ కొట్టినా కొట్టపోయినా ఏం కాదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెస్ట్, మీ ఇష్టం లేదు కానీ. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు. మనం నెక్స్ట్ వీడియో మనం దేనికి వెళ్ళిపోదాం, హామిల్టన్ గ్రాఫ్స్కి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ.